హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో గోంగూర బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ముందుగా గోంగూరని కాడ లేకుండా కట్ చేసి ఫస్ట్ సాల్ట్ వాటర్లో ఒకసారి, తర్వాత 2 సార్లు మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. నేను 1/2 కిలో రైస్కి 3 మీడియం సైజ్ కట్టలు గోంగూర తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె బాగా హీట్ అయినాక నెయ్యి యాడ్ చేయాలండి. నెయ్యితో పాటు ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. మనం గోంగూరను వేస్తాం కాబట్టి గోంగూర మగ్గటానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయినాక బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక నిలువు కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇంకా చీలికలకు కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేయాలండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్ బాగా వేగేంత వరకు ఫ్రై చేయాలండి. ఆనియన్ బాగా ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేశాక దీనిలోని కడిగి పక్కన ఉంచిన గోంగూర మొత్తాన్ని యాడ్ చేయాలండి. గోంగూర యాడ్ చేశాక ఆయిల్లో గోంగూరను బాగా మిక్స్ చేయాలండి. ఇలా కలుపుతూ ఉంటేనే ఆవిరికి గోంగూర మగ్గిపోతుందండి. ఇలా కలిపాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఆకులుగా లేకుండా గోంగూర పూర్తిగా మగ్గిపోతుందండి. చూసారు కదండి, గోంగూర పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీనిలోని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేయాలండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి దీనిలోని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసి కలపాలండి. కలిపాక దీనిలో శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టి ఉంచిన రైస్ని యాడ్ చేయాలండి. రైస్ని ఒక 1/2 నిమిషం ఇలా గోంగూరలో ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల స్పైసెస్ మొత్తం పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒక 1/2 నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఎసరు పోయాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేయాలండి. ఇలా వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలండి. మనము ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదండి, దాన్ని బట్టి సాల్ట్ చెక్ చేసుకొని రుచికి సరిపడా యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు ఎసరు తెరిలేంతవరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కనీసం 15 మినిట్స్ అయినా పడుతుందండి రైస్ కంప్లీట్గా కుక్ అవ్వడానికి. 15 మినిట్స్ తర్వాత చూద్దామండి. రైస్ మంచిగా ఉడికిపోయిందండి. చూసారు కదండి, గోంగూర బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా ప్రిపేర్ చేయటం కూడా చాలా సింపుల్ కదండి. లంచ్ బాక్స్లోకి స్పెషల్గా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా గోంగూర బిర్యానీ ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. గోంగూరలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. విడిగా గోంగూర కర్రీ వండే కంటే ఇంకా టేస్టీగా ఇలా గోంగూర బిర్యానీ ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. కర్రీ వండే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా గోంగూర బిర్యానీ ప్రిపేర్ చేసి పెట్టండి, టైం కూడా సేవ్ అవుతుందండి. హెల్దీ అండ్ టేస్టీ గోంగూర బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.